ప్రియా, నువ్వు అప్పుడే వచ్చేసావా? అవును, నువ్వెక్కడున్నావు? నేను వస్తున్నా. ఇంకా ఆటో ఏం దొరకలేదు. ఇదిగో చూడు, నేను వచ్చేస్తున్నాను. అనవసరంగా టెన్షన్ పడకు. దయచేసి ఎక్స్క్యూజెస్ ఏం చెప్పకుండా త్వరగా రా ప్లీజ్. సరే. మందు బాబులం మందు బాబులం మందు గడికి మహారాజులం మందు బాబులం. అరే జల్దీ రారా. మెల్లగా తగ్గ గొంతుకు పడుతుందిరా. ఆ మార్కెట్ రవి మనుషులు ఈ దగ్గర ఉందిగా బీరు, నెమ్మదిగా తగ్గ. మార్కెట్ రవియా? వాడేం చేస్తున్నాడు ఇక్కడ? వాళ్ళడ్డా కూడా ఈడనే. వాళ్ళ లొల్లి మనకెందుకు? మనం మన పని చూసుకుంటే చాలు. రే అన్నారా? అన్నా చెప్పన్నా. ఫోన్ వాడికి ఇవ్వు. వాడికా ఇస్తున్నా. ఇంగో ఫోన్ నీకే. అన్నా, ఏంట్రా ఇది? కొంచెం చూసి జాగ్రత్తగా చేసి ఉండాలి కదా. నేను కరెక్ట్ గానే చేశానన్నా. వాడు ఎక్కడి నుంచి చూసాడో అర్థం కావట్లేదు. సరే సరే, అవన్నీ నేను చూసుకుంటా. నువ్వు 2 రోజులు అక్కడే ఉండు. నేను చెప్పే వరకు బయటికి రావద్దు, ఏది చేయొద్దు. అర్థమైందా? సరే అన్నా. ఫోన్ వాడికి ఇవ్వు. రేయ్, చెప్పన్నా. రే, కానిస్టేబుల్ సుత్తివేలుకి ఫోన్ చేయి. ఆ చూసిన వాడి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయి. వాడిని ఫాలో చేసి పట్టుకో. దొరికితే వాడినేసే, లేదంటే వీడినేసే. ఏంది? మరి ఏం చేయమంటావురా? ఆ చూసిన వాడు వీడిని గుర్తుపట్టాడంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మరి ఎందుకన్నా వాడేవాడో వెనకాల పోయి టైం వేస్ట్ చేయడం? వీడి ఇన్నే ఉన్నాడు కదా, వేసేస్తే పోలా. రే, వీడు నమ్మకస్తుడురా. వీళ్ళలాంటి వాడు దొరకడం చాలా కష్టం. అందుకే వీడికి లక్కుంటే వాడు మన చేతికి దొరుకుతాడు. ఏంటి సార్ ఇది? అందరూ ఇలా అడిగింది అడిగితే నేను వెళ్ళొద్దా? ఏయ్, సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో వాగుతావేంటి? సార్, నేను ఆటో చూసి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక రక్తం కారుతున్న కత్తి పట్టుకుని ఆటో ఎక్కాడు సార్. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ప్రాణం ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. అంతే. నేను వెళ్ళొచ్చా? ఆ నరికిన వాడిని చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతావా? చేయగలుగుతాను సార్, కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే నాకు భయంగా ఉంది సార్. తమ్ముడు, అవన్నీ ఇతన్ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసే ముందు ఆలోచించాల్సిన విషయాలు. అర్థమైందా? వీడి గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. ఏడున్నా? అతనికి బాడీలో చాలా దెబ్బలు తగిలాయి. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ఎక్కువగా పోయింది. వీఆర్ డన్ అవర్ బెస్ట్. అయినా 48 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాతే ఏదైనా మీకు చెప్పగలుగుతాం. మేడం, ఈ విషయంలో మీకెవరి మీద సార్. అనుమానం ఉందా? సార్, నేను వెళ్ళొచ్చా సార్? నా కోసం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. సరే వెళ్ళు. ఇదిగో చూడు, నువ్వు సిటీ వదిలి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే నిన్ను ఎంక్వైరీ కోసం మేము ఎప్పుడైనా పిలవచ్చు. ఓకే ఓకేనా? సార్. వెళ్ళు. మేడం, అడుగో. అతనే మీ హస్బెండ్ కాపాడి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాడు.